జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే శాస్త్రం ఉంటది కదా. కేసీఆర్ సార్ ఇయాలటి నల్గొండ సభలో అట్లనే మాట్లాడిండు. ఆయన మీద చేసిన విమర్శలను వాటితోనే తిప్పికొట్టిండు. పంచుకు పంచు, రివెంజ్ కి రివెంజ్ అన్నట్లు మాటకు మాట చెప్పి సవాల్ చేసిండు. కరెంటు మేం తెచ్చినాం, నీళ్లు మేం తెచ్చినవే, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, ఇండ్లలో కూర్చొని కరెంటు మోటార్ నడిపించి వ్యవసాయం చేసిండ్రు. కేసీఆర్ సర్కార్ పోగానే కట్కేసినట్టు కరెంట్ పోతుందా? దద్దమ్మలా సౌటగాల్లా ఈ సర్కార్ ఉంటే ఇగో గిట్లనే ఉంటదని పంచులకే పంచులేసిండు. అసెంబ్లీలో జనరేటర్ పెడతారా? ఏం మాయారోగం వచ్చింది? సర్కార్ను నడప శాత కాకపోతే ఇంట్లో కూర్చోండ్రి, అంతేగాని శాతగాని మాటలు మాట్లాడకుండ్రి అని కౌంటర్ ఇచ్చిండు. ఇక నిన్న మొన్న కేసీఆర్ మీద కాంగ్రెస్ వాళ్ళు చేసిన విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చిండు కేసీఆర్ సార్. రైతు బంధు అడిగాను చెప్పుతో కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎంత మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త. చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి. బాగా ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. ఎన్ని గుండెలరా మీకు? కళ్ళు నెత్తికెక్కినాయా? రైతు బంధువులు అడిగితే చెప్పుతోని కొడతామని అంటారా? చెప్పులు రైతులకు కూడా ఉంటాయని తెలుసుకోబిడ్డా. ఒకటే చెప్పు దెబ్బతో మూతి పళ్ళు ఊసిపోతాయని హెచ్చరిక చేసిండు. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం. ఇంత మగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా? కేసీఆర్ నల్గొండ పోతుంటే కేసీఆర్ ను తిరగనీయమంటారా? తెలంగాణనే తెచ్చిన కేసీఆర్ నే తిరగనీయవా? కేసీఆర్ ను సంపుతావా? సంపి నువ్వు ఉంటావా? దామరి ఏ పార్టీ సంపుతావా అని సవాల్ చేసిండు.